బీజీఎన్ తెలుగు నవీకరణలకు స్వాగతం. చైనా శాస్త్రవేత్తలు దక్షిణ చైనా సముద్రంలో పగడపు దెబ్బల యొక్క సున్నితమైన పర్యావరణ వ్యవస్థలను సంరక్షించడంలో చురుకుగా నిమగ్నమై ఉన్నారు. ఇవి వాతావరణ మార్పు, సముద్ర వేడెక్కడం మరియు కాలుష్యం వల్ల ఎక్కువగా ముప్పు పొంచి ఉన్నాయి. గత దశాబ్దంలో అంకితమైన పగడపు పరిశోధన బృందం ఈ ఆవాసాలను శ్రద్ధగా పర్యవేక్షిస్తోంది మరియు పగడపు దెబ్బలను పునరుద్ధరించే ప్రయత్నాలను చేపట్టింది. సముద్రపు అడుగు భాగంలో కేవలం 0.2% మాత్రమే ఉన్నప్పటికీ పగడపు దెబ్బలు మొత్తం సముద్ర జీవులలో 1/3 వరకు మద్దతునిస్తాయి. ఇవి కీలకమైన మొలకెత్తడం, నర్సరీ మరియు దాణా మైదానాలుగా పనిచేస్తాయి. పగడపు దెబ్బల క్షీణత సముద్ర జీవవైవిధ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఇది జాతుల జనాభాలో తీవ్ర క్షీణతకు దారితీస్తుంది. తీర ప్రాంతాలు మరియు ఆవాసాలకు రక్షిత అవరోధాలుగా వారి కీలక పాత్రను గుర్తించి శాస్త్రవేత్తలు ప్రయోగశాలలలో మరియు బహిరంగ సముద్రంలో పగడాలను పండించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. జాంగ్స్ ఇన్స్టిట్యూట్లోని కార్యక్రమాలు 2009 నుండి కృత్రిమ పగడపు సాగుకు మార్గదర్శకత్వం వహించాయి. పగడపు జనాభా మరియు పర్యావరణ వ్యవస్థ పనితీరు పునరుద్ధరణకు దోహదపడింది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పగడపు దెబ్బలు తీవ్రమైన బ్లీచింగ్ సంఘటనలను ఎదుర్కొన్నాయి, చరిత్రలో అత్యంత విస్తృతమైన మాస్ బ్లీచింగ్తో సహా. ప్రతిస్పందనగా చైనీస్ పరిశోధనా బృందం పగడపు నర్సరీలను విస్తరించడం మరియు వినూత్న పునరుద్ధరణ పద్ధతులతో ప్రయోగాలు చేయడం కొనసాగిస్తోంది. వారి ప్రయత్నాలు పగడపు జనాభాను పునరుజ్జీవింపజేయడమే కాకుండా చేపల జనాభా పెరగడం మరియు తుఫానుల వంటి ప్రకృతి వైపరీత్యాల నుండి తీర ప్రాంత రక్షణ వంటి ఆరోగ్యకరమైన దెబ్బల నుండి పొందిన ఆర్థిక ప్రయోజనాలను కొనసాగించడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. అంతిమంగా సముద్ర జీవవైవిధ్యం మరియు తీర ప్రాంత స్థితిస్థాపకతకు కీలకమైన పగడపు దెబ్బలను రక్షించడంలో మరియు పునరుద్ధరించడంలో ప్రపంచ సహకారం యొక్క తక్షణ అవసరాన్ని ఈ ప్రయత్నాలు నొక్కి చెబుతున్నాయి. లైక్ చేస్తూనే ఉండండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.